నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ పక్షాలు సిద్ధం. ఆపద్ధర్మ ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయిన మిత్రపక్షాలు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే ఉంటాయన్న మాజీ మంత్రి కార్మూరి. ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయంటూ స్పష్టం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కారు బీభత్సం. మామిడికాయలు విక్రయించుకునే వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అపశృతి. టీడీపీ సంబరాల్లో ట్రాక్టర్ కింద పడి నలిగిపోయిన యువకుడు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ పక్షాలు సిద్దమయ్యాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు ఆపద్ధర్మ ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. టీడీపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జనసేన, హిందుస్థానీ ఆవామీ మోర్చా, ఆపద్దల్, అస్సాం గణ పరిషత్, శివసేన, అజిత్ పవార్, జేడీయూ వంటి పార్టీలు ఉన్నాయి. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలిసిన మోదీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని ఆమె కోరారు. జూన్ 8న ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయని మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. తణుకులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి నాయకులు చేసిన అవాస్తవాలను ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని అన్నారు. మంచి చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి పేదల కోసం కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, రైతులు అన్ని వర్గాలకు మేలు చేయాలని చూశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రజలకి మంచి జరగాలి, పేదవాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా బలపడాలి అనే తపంతో ఆయన పనిచేశారు. ఏది ఏమైనా ప్రజలు కొన్నిటిని గుడ్డిగా నమ్మారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒక భూతంలా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుని మీ ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టుకుంటారంటే దాన్ని ప్రజలు ఒక చెడుని తొందరగా నమ్ముతారనే దాంట్లో ఇది ఒక విషయం. మంచిని నమ్మించాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ప్రజలకు మేలు చేసే మనస్తత్వం ఉన్న మనిషే. ఏదైతే సైట్లు ఇచ్చారో గతంలో పట్టా ఇచ్చారు కానీ అది అమ్ముకుంటానికి పనికి రాకుండా ఉండేది. ఇవాళ నేను ఇచ్చే 31 లక్షల పట్టాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్పే కార్యక్రమం చేశారు. మీకు మంచే జరగాలని ప్రయత్నాలు చేశారు, మీకు మేలు జరగాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇటువంటిది తప్పు పని ఎప్పుడు చేయరు. రైతుల విషయంలో కూడా ధాన్యం అమ్ముకునే హక్కు రైతుకే ఉండాలి, ఆ డబ్బు డైరెక్ట్ అకౌంట్కే రావాలనే తపనతో పనిచేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో, డ్వాక్రా విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి మేలు జరగాలని చూసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఏదేమైనా ఇప్పుడు అలాగే ఈవీఎంల మీద రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంది. ట్యాంపరింగ్ జరిగిందనే
విషయం మీద ఇవాళ పేపర్లో కూడా చూసాం. ఏదైతే మడకశిరలో ఒక బిఎస్పి పార్టీకి 490 ఓట్లు పడితే వైఎస్ఆర్ పార్టీకి 5 ఓట్లు పడినాయి. దాని మీద గొడవ చేసి అక్కడున్న జెడ్పీటీసీ మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేపిస్తే ఆ స్లిప్లు ఎక్కడితే 490 వైఎస్ఆర్కి వచ్చినాయి, 5 బిఎస్పీకి వచ్చినాయి. అంటే ఇక్కడ ఈవీఎంలో కూడా మార్పు జరుగుతున్నది అనేది తెలిసింది. అదొక విషయం. అయితే డైరెక్ట్ ఒక ప్రైవేట్ కారులో ఈవీఎంఎల్ని కారులో మోసుకెళ్తున్నారు. నేను భీమవరంలో కూడా పట్టుకున్నారు. అదొకటైతే ఏదైతే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో 1,80,000 ఓట్లు పడితే 30,000 ఓట్లు అధికంగా మరి కౌంటింగ్ లో కనపడుతున్నాయంటే ఇవన్నీ కూడా తేడా జరిగిందనేది ప్రజలు చర్చించుకుంటున్న విషయం ఇది. అలాగే ఇక దాని వరకు వచ్చేటప్పటికి లీగల్ గా ఏ నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరూ కూడా అందించే కార్యక్రమం చేస్తారు. ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించడానికి పల్నాడు ప్రజలు చూపిన అభిమానమే కారణమని అన్నారు. ఇది చారిత్రాత్మక ప్రజా విజయమని తెలిపారు. తన గెలుపునకు కారణమైన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ప్రజా విజయం. దుర్మార్గపు పాలనకి, అవినీతి పాలనకి, అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రి బోళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా గానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన, పరిశ్రమలు తీసుకొచ్చిన, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర, అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి శాంతి భద్రతలతో నిండినటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు గారు. విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తారు చంద్రబాబు గారు. ఈరోజు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో. మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ నంబర్ 1 గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు. అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం. వినుకొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని భారీ మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ వినుకొండ చరిత్రలో కొత్త మెజారిటీ ఇచ్చారు. ఈ గెలుపుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. వినుకొండలో 5 సార్లు పోటీ చేసే అవకాశం కూడా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నాకు అవకాశం ఇచ్చింది. ఈ గడ్డ మీద ఎక్కువ సార్లు పోటీ చేసే అవకాశం నాకు చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. గతంలో ఎంతో మంది మహానుభావులు, గొప్పవాళ్ళు పరిపాలన చేశారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 3వ సారి ఇక్కడ గెలవడం కష్టమనే అనిపించింది గతంలో. కానీ జన్మభూమి రుణం తీర్చుకోవాలనేటువంటి మమకారం, ఈ గడ్డ మీద పుట్టాం, ఇక్కడ ప్రజలు రుణం తీర్చుకోవాలని నాకున్న జీవిత లక్ష్యం నన్ను ముందుకు నడిపించింది. ప్రజలు నాకు అండదండలుగా నిలబడ్డారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొండంత అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు. ప్రజల యొక్క ఆశీస్సులు మర్చిపోలేనటువంటి, అసలు 30,000 మెజార్టీ అంటే అది ప్రజలు, వినుకొండ ప్రజలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. వినుకొండ చరిత్రలో 3వ సారి, మొదటిసారిగా గెలిచినటువంటి రికార్డు మరి ప్రజలు నాకు ఇచ్చినందుకు నేను అన్నిదా ఇప్పుడు రుణపడి ఉంటాను. ప్రజలకి, నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నా. ఖచ్చితంగా ఈ రుణాన్ని నేను తీర్చుకుంటాను. కొంత భాగమైనా నేను ఈ రుణపడ్డదాన్ని, జన్మభూమి రుణాన్ని
కొంతవరకైనా ఖచ్చితంగా తీర్చుకోవాలనే లక్ష్యంతో నేను ముందుకు నడుస్తా. ప్రజలందరూ సహకారం తీసుకుంటా, మా నాయకులందరూ సహకారం తీసుకుంటా, అభివృద్ధి ఆశయంగా నేను పనిచేస్తా. మంచినీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే లక్ష్యం భగవంతుడు నాకు నెరవేరుస్తాడని, నా ఆశయానికి, నా సంకల్పానికి దేవుడి యొక్క ఆశీస్సులు, చంద్రబాబు యొక్క అండదండలు ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తూ, శాస్త్ర మంచినీటి పథకం, ఇంటింటికి మంచినీటి స్కీము వినుకొండ టౌన్లో గ్రామాన ప్రతి గ్రామానికి కూడా పూర్తి చేస్తా, మాట నిలబెట్టుకుంటా. అట్లాగే వరగబుడిసెల ప్రాజెక్టు కానీ గోదావరి పెన్నా నదుల అనుసంధానం అది పూర్తి చేయడానికి చంద్రబాబు గారి సహకారం తీసుకుంటాను. వారి యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో అవి పూర్తవుతాయని నేను విశ్వసిస్తున్నాను. అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్ లో టీటీడీ కళ్యాణ మండపం, షాదీఖానా, గుర్రం జాషువా గారి లైబ్రరీ, బీసీ భవన్, ఎస్సీ భవన్, ఒక పెద్ద స్టేడియము, నంబర్ 1 పార్కు, అవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని. విశాఖలో భూముల దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నం తన నివాసంలో మాట్లాడుతూ దోపిడీకి గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. టీడీపీ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని, దౌర్జన్యాలు చేసిన వైసీపీ శ్రేణులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. మీకు విన్నపం చేయదలుచుకున్నాను. ముఖ్యమైన విన్నపం ఇది. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాలి, మనం గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నేను దారిపడడం చూశాను. ఇంచేతున్నారంటే ఉత్సాహంగా ఉన్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది. ఎన్నో హింసించారు. పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు. ఎంతో మందిని చంపేశారు. నాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది మీద కేసులు పెట్టారు. కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా. దౌర్జన్యాలు చేశారు. ఇల్లులు తగలబెట్టారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకు ఉంది. మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాం. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాలు పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు. ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని ఎంత విచ్చలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగాడు రెడ్డిగాడు ఒకటి ఉన్నాడు, విజయసాయి రెడ్డి. అన్ని కూడా వదలలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కటకటాలు పంపించే ఏర్పాటు చేస్తాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం. ఇది నా వినపం. ఇవాళ చూశారు, రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడు? సైకో. ఈ పాటికి ఇంట్లో టీవీలో బతకలిసి ఉంటారు శుభ్రంగా. సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు. వాడిని మనం రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కారు బీభత్సం సృష్టించింది. నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ వద్ద మామిడి పండ్లు విక్రయించుకునే వ్యాపారిపై కారు దూసుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యాపారి కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.